హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ పాయింట్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి థంబ్నెయిల్లో చూసారు కదా, విచ్ కోర్స్ టు చూస్ ఆఫ్టర్ బీటెక్. అండ్ ఇక్కడ మెయిన్ కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటంటే, నార్మల్గా ఇంటర్ అయిన తర్వాత ఎంపీసీ బైపీసీ మెయిన్ ఆ 2 కేటగిరీసే కాబట్టి ఈజీగా సెలెక్ట్ చేసేసుకుంటాం. సో బీటెక్లో అయితే చాలా కోర్సెస్ ఉంటాయి, లైక్ సిఎస్సి, ఏఎంఎల్, ఐటీ, డిఎస్, ఈసీ, ట్రిపుల్ ఈ అని చాలా కోర్సెస్ ఉంటాయి. సో ఏం తీసుకోవాలో మనకు అర్థం కాదు. కొంతమంది ఏమో ఈసీ అంటారు, కొంతమంది సిఎస్సి ఈసీ అంటారు, అలా. సో మనం మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో నేను ఈరోజు యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ నేను చెప్దాం అనుకుంటున్నాను, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, లైక్ కోడింగ్ ఒకవేళ మీకు టోటల్గా ఇంట్రెస్ట్ ఉందంటే గో ఫర్ సిఎస్సి. బికాజ్ సిఎస్సిలో మీకు ఫస్ట్ 2 ఇయర్స్ ఓకే బాగానే ఉంటుంది, 3rd ఇయర్ వచ్చేసరికి డీప్ కోడింగ్ ఉంటుంది అనమాట. ఇంకా మీకు నార్మల్గా సబ్జెక్ట్స్ ఏమి ఉండవు, లైక్ ఇప్పుడు చూడండి మ్యాథ్స్, ఫిజిక్స్ ఎలా ఉన్నాయి అలా సబ్జెక్ట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ కోడింగ్ సబ్జెక్ట్సే ఉంటాయి, డీప్ కోడింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే 3rd ఇయర్ అంటే ఆల్మోస్ట్ 3rd ఇయర్ ఎండింగ్ నుంచే మీకు ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మొత్తం కోడింగ్ మీదే ఉంటుంది. సో సిఎస్సి తీసుకోవాలనుకుంటే మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలంటేనే తీసుకోండి, ఓకే. మళ్ళీ తీసుకున్న తర్వాత బాధపడితే మనం ఏం చేయలేం. సో ఒకసారి మీరు రిఫర్ చేయండి ఏమైనా యూట్యూబ్ వీడియోస్, అసలు కోడింగ్ అంటే ఎలా ఉంటుంది, ఏ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాము. సి లాంగ్వేజ్ ఉంటుంది, C++ ఉంటుంది, జావా, పైథాన్, ఎస్క్యూఎల్, ఇలా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి సిఎస్సిలో. సో ఒకసారి దానికి రిలేటెడ్ వీడియోస్ ఒకసారి యూట్యూబ్లో లేదా రీసెర్చ్ చేయండి గూగుల్ మీద, ఓకే. అలా ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళు కూడా అలాగే చూడండి. ఫస్ట్ సిఎస్సి తీసుకోవాలంటే సిఎస్సి బాగానే ఉంటుంది, బికాస్ జాబ్ పర్పస్కి అయితే ఇప్పుడు ఏఎంఎల్ అయితే ట్రెండింగ్లో ఉంది, సిఎస్సి కన్నా మెయిన్ ఏఎంఎల్, ఓకే. బికాజ్ అంతా ఇప్పుడు ఏఐ, చాట్ జీపీటీస్ ఇవే కదా ఇప్పుడు ట్రెండింగ్. సో ఏఎంఎల్లో ఎక్కువ ఉంది, లైక్ ప్యాకేజెస్ కానీ జాబ్స్ కానీ ఏఎంఎల్లో ఎక్కువ వస్తున్నాయి. తర్వాత ఏఎంఎల్ తర్వాత సిఎస్సి. మీకు ఆర్డర్ చెప్తాను, ఒకవేళ ఎవరైనా లైక్ సిఎస్సి స్టూడెంట్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. ఏఎంఎల్ తీసుకొని ఏఎంఎల్ తర్వాత సిఎస్సి తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్, డిఎస్, ఓకే. సిఎస్సి వాళ్ళకి ఈ ఫార్మాట్ యూజ్ చేయండి, ఇవన్నీ కోడింగ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేసి ఇవి పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ ఒకటి, ట్రిపుల్ ఈ ఒకటి తీసుకోండి, ఓకే. ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో, చాలా డిఫికల్ట్. దీనికి ఎక్కువ సప్లీస్ రాస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో ఆ డ్రాయింగ్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఈసీ, ట్రిపుల్ ఈ కూడా కొంచెం మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, లైక్ ఫిజిక్స్ ఎక్కువ. సో ఈసీ, ట్రిపుల్ ఈ డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. వేరేస్ కంపేర్ టు సిఎస్సి స్టూడెంట్స్ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. మ్యాథ్స్ అన్నది ఫస్ట్ 2 ఇయర్స్లో ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ ఉంటుంది. ఇంకా 3rd ఇయర్ నుంచి మొత్తం కోడింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వీళ్ళకి కూడా అంతే, ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ వరకు కూడా మ్యాథ్స్ ఉంటుంది, ప్లస్ 3rd ఇయర్ వచ్చేసరికి మొత్తం ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి, ఎలక్ట్రికల్స్ అవన్నీ, సర్క్యూట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, ఓకే. ప్రతి ఇయర్ మీకు ల్యాబ్ అయితే ఉంటుంది. సో 1 ఇయర్కి 2 సెమిస్టర్స్ రాయాలి, ఓకే. ప్రతి సెమిస్టర్కి 5 సబ్జెక్ట్స్, 6 సబ్జెక్ట్స్ అలా ఉంటాయి, ఓకే. నేను మేబీ నెక్స్ట్ వీక్ నుంచి సిఎస్సికి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను, లైక్ సబ్జెక్ట్. ఇప్పుడు మనకి సిఎస్సిలో సి లాంగ్వేజ్ ఉంటుంది, సిపిపి లాంగ్వేజ్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, దానికి రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను. సో కౌన్సిలింగ్ అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోండి, ఏ కాలేజెస్కి ఏ ప్యాకేజెస్ వస్తున్నాయి, జాబ్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ చూసుకొని జాయిన్ అయితే అవ్వండి. అంతేగాని మీ ఫ్రెండ్ ఇక్కడ జాయిన్ అవుతుంది, నేను ఇక్కడ జాయిన్ అవుతానంటే తను బాగానే సెటిల్ అవుతారు కానీ మీరు సెటిల్ అవ్వలేరు అనమాట. సో ఏం తీసుకున్నా చాలా వైజ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి, ఓకే. అండ్ సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్యాకేజెస్ అనేవి తక్కువ వస్తాయి, లైక్ 2 lakhs, 3 lakhs per year అలా, ఓకే. సిఎస్సి వాళ్ళకి మెయిన్ ఎక్కువ ఉంటుంది, ఈసీ, ట్రిపుల్ ఈ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, మెయిన్ ఇవే, ఓకేనా. ఒకవేళ మీరు పెట్టుకుంటే కౌన్సిలింగ్ ఇవి పెట్టుకోండి. కొంతమందికి సివిల్ ఇంట్రెస్ట్ అవి తీసుకోండి, అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అవి తీసుకోండి, ఎలా అయినా తీసుకోవచ్చు, కానీ మీ ఇంట్రెస్ట్ బట్టి తీసుకోండి, అంతేగాని ఫోర్స్ఫుల్గా ఏమీ జాయిన్ అవ్వకండి. జాయిన్ అవుతే మీకు ఏం అర్థం కాదు సబ్జెక్ట్, ఓకేనా. సో ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.